మనం జ్ఞానం చేసుకుందాం. దావీదు కీర్తన, నీ భారము యెహోవా మీద మోపుము, యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఉదయ కాలంలో మహాభారములు కలిగి ఉన్నారు? చేతులెత్తండి. భారములుగా ఉన్నవారు మీ జీవితంలో దేవుడి మీ భారములన్నిటిని తొలగించి అద్భుత కార్యము చేయడానికి ఆయన మధ్య ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ భారములు యెహోవా మీద మోపుము. ఈనాడు ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, అనేక మంది భారములతో కలిగిన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, నెమ్మది లేని పరిస్థితి, శాంతియుతము లేని పరిస్థితి, అనేకమైన గృహాలలో, హృదయాలలో భారముతో నిండి ఉన్న అనేక మందిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో మీ భారములన్నీ కూడా యెహోవా మీద మోపండి, ప్రజల మీద కాదు. ప్రజలు ఎవరు కూడా సహాయం చేయరు, ప్రజలు ఎవరు కూడా నిన్ను ఆదుకోరు. ఎటువంటి భారములతో ఉన్న భయంకరమైన అప్పుడుతో భారము కలిగి ఉన్నావా? భయంకరమైన అనారోగ్యమైన భారము కలిగి ఉన్నావా? నీ స్థితిగతులు భయంకర పరిస్థితుల్లో ఉన్నాయా? నీ జీవితంలో నెమ్మదిని శాంతియుతము లేకుండా జీవిస్తూ ఉన్నారా? ఏ భారమును కలిగి ఉన్నారు? దేవుడు ఉదయ కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎట్టి భారములు కలిగి ఉన్నా ఎవరి మీద పెట్టాలట? యేసయ్య మీద పెట్టండి. మనుషుల మీద మీ భారం మోపిన ప్రయోజనం లేదు. మనుషులతో చెప్పుకున్న మీ కష్ట దుఃఖములు ప్రయోజనం లేదు. మీ ఇంటిలో నీ పిల్లల వల్ల భారము కలిగి ఉన్నావా? నీ పిల్లల వివాహము కాలేదన్న భారముతో కలిగి ఉన్నావా? నీ గృహము ఆనందకాయంగా లేకుండా జీవిస్తూ ఉన్నారా? అనేకమైన భరించలేని పరిస్థితుల్లో మీ జీవితాలు కలిగి ఉన్నాయా? అయితే దేవుని దగ్గరికి రండి. ప్రియమైన బిడ్డలారా, మీకున్న భారములన్నీ కూడా ఆయన మీద మోపుదాం. అవునా కాదా? మన కొరకు ఎంతో భారభరితమైన జీవితాన్ని ప్రభువారు మోస్తున్నారు. నీ భారము నా భారం మోస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన కలవరేక శిలువలో భారాన్ని మనం చూస్తున్నాం. నీకున్న ప్రతి ఒక్కడు కూడా ఆ శిలువలోని నీకున్న ప్రతి ఒక్క విషయాలలో పాపమును, శాపమును, దీంట్లో జరుగుతున్న ప్రతి ఒక్క దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, మిమ్మల్ని శపింపబడుతున్న జీవితాలలో నుండి ప్రతి విషయంలో కూడా ఆయన చూచున్న దేవుడు. ప్రతి భారములు కూడా ఆయన నీ తండ్రి నా తండ్రి కనుక భరించుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు చేసిన ప్రతి విషయాలు కూడా ఆయనకు తెలుసు. నువ్వు కూర్చుంటుదా, లేచుడా, నిలబడుదా, మాట్లాడుదా, నీ ప్రవర్తన అంతా కూడా ఆయనకు తెలుసు. నీ గృహము ఎలాగున్నది, ఏ పరిస్థితిలో ఉన్నది, నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారు, అన్నీ ఆయనకు తెలుసు అంటారా? నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రము అందరి కొరకు తెలుసు. కొందరొకరిగా తెలుసు ఆయనకి. భూమి మీద ప్రతి మానవాళి గురించి ఆయనకు తెలుసు. ప్రియమైన బిడ్డలారా, కనుక నీ భారములు ఆయన మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదుకోలేరు, ఎవరు నిన్ను రక్షించలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను ఓదార్చలేరు, ఎవరు నీకు సహాయం చేయలేరు. ఆయన ఒక్కడే నిన్ను ఆదుకున్న దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా నీ రెక్కలు పట్టుకొని, నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తగలిగినట్టు దేవుడు, నా కుమారుడా నా యొద్దకు రా అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన బిడ్డలారా, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. ప్రియమైన బిడ్డలారా, అనేక భారములతో సంచారం చేస్తున్నవారు, అనేక భారములతో మరణాపాయంలో ఉన్నవారు ఆయన ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎన్ని భారములు కలిగినా
ఎంత కష్టము వచ్చినా, ఎంత గాలి విసిరినా ఆ చెట్టు పడిపోదు, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. నీవు నీతిగా జీవించావు కనుక నీ భారాలన్నీ కూడా ఆయన మోస్తూ ఆయన నిన్ను ఆదుకునే దేవుడండి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీతిగా జీవిస్తే నువ్వు కదల్చబడవు. ఎన్ని భారములు నిన్ను కుదిపి వేసిన, భయంకర పరిస్థితులకు మార్చిన ఆయన ఎందుకు నువ్వు నీతత్వము కలిగి జీవిస్తున్నావు కనుక నువ్వేమాత్రము కదలవు. సియోను కొండవలే నువ్వు కదలకుందువు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము చిన్న చిన్న చిక్కులకు, చిన్న చిన్న భారాలకి ఎంతగానో భయంకర పరిస్థితుల్లో మానవుడు కొట్టుబెట్టుతూ జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరమ్మని ఆదుకున్నవారు? యేసయ్య ఒక్కడే ఆదుకున్నాడు. అన్నదమ్ములు కానీ, కుటుంబములు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరు కొంతవరకు మాటలతో నిన్ను పదార్చగలరు కానీ నీ జీవితంలో పరిపూర్ణమైన వాదాక్షను కన్నీటిని తుడిచినట్టు వాడు నీ భారమునంతయు ఆయన మోయిచ్చు. ఆయన నిన్ను ఆదుకున్న దేవుడు మనకున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, కీర్తనకారులో నుండి 22వ అధ్యాయము, కీర్తన 22, 8 త్వరగా 4 రెఫరెన్స్లు ఉన్నాయి. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. ఇష్టడు కదా, ఆయన వాణిని తప్పించునేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను విడిపించునేమో. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు నిన్ను విడిపించలేరు. ప్రియమైన బిడ్డలను అనేక జీవితాలను విడిపింపగల దేవుడు కష్టములతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, కన్నీరుతో, దుఃఖముతో కట్టబడిన కట్టులన్నింటినీ కూడా ఆయన విప్పి నీ భారమంతయు కూడా ఆయన మోయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఇంట్లో భారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది చెప్పండి? తండ్రికి ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులకు ఉంటుంది. అవునా కదా? పిల్లల యొక్క భారమంతా మోసేవారు ఎవరు? తల్లిదండ్రులు. ఈరోజు నీ నా భారములు మోసేవారు ఎవరు? మన తల్లిదండ్రులు. తండ్రి అయినా దేవుడు ఒక్కడే. ప్రియమైన బిడ్డల మరొకసారి చదువుమా. యెహోవా మీద నీ భారము మోపుము, నీవు ఆయన వాణిని విడిపింపనేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాణిని దేవునికి స్తోత్రం. దావీదు మొదటిలో మనము చూసాం 55:22. ప్రియమైన బిడ్డలారా, నీతిమంతులను కదలనివ్వడట. ప్రియమైన కదలించబడడట. ఎక్కడేమంటున్నాడు? ఆయనకు ఇష్టడు కనుక ఏమన్నాడమా? తప్పించడేమో. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇష్టలు కావాలట? దేవునికి. శత్రుకు, మేషకు, అభేద్రులుగా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, భయంకర పరిస్థితుల్లో అగ్నిగుండంలో విసిరేశారు, చనిపోవాలి. వాళ్ళు అంటున్నారు, మా దేవుడు రక్షించకపోయినా మేము వాటిలకు సాగరపడము. ఎంత గొప్ప భక్తులను చూడండి, ఎంత భారము దేవుని మీద వేశారో. ప్రియమైన బిడ్డలారా, ఏమైనా కాలిపోయారా? కానలేదు. వాళ్ళతో ఎవరున్నారు? 4వ వ్యక్తిగా ఉన్నాడు, తిరుగులాడుతున్నాడు. ఆదుకున్నాడు, రక్షించాడు. అగ్నిగుండంలో తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా అక్కడికి వస్తాడు నీ దేవుడు. నువ్వు ప్రమాదంలో ఉంటే అక్కడ ఉంటాడు. నీవు కష్టాలు ఉన్నప్పుడు ఉంటాడు, బాధలతో ఉంటాడు. కానీ నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. అంతే కదా? ఇష్టం ఉంటే పక్కింటి ఆవిడ ఇష్టం లేకపోతే ఏమైనా అడిగితే ఇవ్వదు. అంతే కదా? ఇద్దరు క్లోజ్గా ఉన్నారనుకో, అది లేకపోయినా నీకు ఇచ్చేస్తూ ఉంటారు. ఇష్టడు కనుక ఈరోజు ప్రియమైన బిడ్డలా, ప్రభువైన యేసుక్రీస్తుకి మనం ఇష్టడుగా జీవించాలి. ప్రియమైన బిడ్డలా, అప్పుడే ప్రతి విషయంలో నిన్ను తప్పిస్తాడు. ఏ ప్రమాదం నుండి కానీ, ఏ అనారోగ్యంలో కానీ, ఏ పరిస్థితుల్లోనా దేవుడిని తప్పించి రక్షించి ముందుకు నడిపించే నాథుడు మన ప్రభువారు ఒక్కరే ఉన్నారు. ఈరోజు నీ భారంతో కలిగి ఉన్నావు. భయంకరమైన భారంలో ఉన్నావా?
దేవుడు మోస్తానంటున్నాడు, దేవుడు ఆదుకుంటానంటున్నాడు, దేవుడు రక్షిస్తానంటున్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు ఈ భూలోకంలో ప్రియమైన బిడ్డలారా. కనుక అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథంలో నుండి 16వ అధ్యాయం 3వ వచనం. త్వరగా టైంలో రిఫరెన్స్ ముగిస్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని స్తోత్రం. పనుల భారము. ఏ పని చేస్తున్నావు? కార్యాలు చేయడానికి ఉన్నావా? వివాహములు చేయడానికి బిడ్డల కొరకు భారము కలిగి ఉన్నావా? ఏ పనులైతే నువ్వు చేస్తున్నావో ఆ భారము యెహోవా మీద నుంచుము. ప్రియమైన బిడ్డలారా, ప్రతిదీ కూడా ఆయనకు మనము తెలియపరచాలి. ప్రతిదీ కూడా మన తండ్రితో మనం మాట్లాడాలి. మన భారాన్ని మోసేవాడు ఆయనే, నిన్ను నన్ను రక్షించేవాడు ఆయనే, నిన్ను నన్ను కాపాడగలిగిన ఆయనే. కనుక ప్రతి ఒక్క భారములు చిక్కులతో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ భారములన్నీ కూడా యెహోవా మీద మోపితే అప్పుడు నీ ఉద్దేశము సఫలమవు. ఏదైతే నువ్వు తలంచుతున్నావో, ఏదైతే నువ్వు కోరుతున్నావో, ఏదైతే అడుగుతున్నావో అవన్నీ కూడా సఫలకృతముగా చేయగలిగిన దేవుడు యేసు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము సఫలకృతం కాలేకపోతున్నాం. ప్రార్థనకు జవాబు రాలేదు, భారమైన ప్రార్థన చేయటం లేదు, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయటం లేదు. నీ ప్రార్థన నీ భారాన్ని అంతా కూడా మోయగలదు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన అనగా దేవుడు మాట్లాడుతున్న దేవుడు. ఏ భారములతో నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ కూడా తొలగించి నువ్వు అనుకున్నవి, నువ్వు సాధించాలనుకున్నవి అవన్నీ కూడా సఫలకృతముగా దేవుడు చేయగలడని ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం. వివరించడానికి సమయం లేదు, అందుకని రిఫరెన్స్ లో చెప్తున్నాను నేను. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనము. త్వరగా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చింతిస్తున్నావా? ఎటువంటి చింతలు నీలో వెంటాడుతున్నాయి? ఆ చింతలన్నీ కూడా ఆయన మీద వేయమంటున్నాడు. నీ చింతలన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు మన దేవుడు యేసు దేవుడు. చింతిస్తున్నావు, ఈరోజు నువ్వు చింతించి జ్ఞానుడు మూరుడు ఏది కూడా చెయ్యలేవు. నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసినప్పుడు నీ చింతను ఆయన మోస్తూ వాటిలో నిన్ను తొలగిస్తూ ఉంటాడు. మహా చింతిస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. మన ఆలోచన చేసుకుంటే సరిపోదు. నీ చింత, నీ ఆలోచన అంతటి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి, దేవుని సంఘములో ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్క చిక్కులు పెడుతున్న భారాలన్నీ కూడా ఆయన విదేశం. అయ్యో నా కుమారుడు నీతిగా జీవిస్తున్నాడు, మంచిగా జీవిస్తున్నాడు, నాతో ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు, తన కష్టాలు చెప్పుకుంటున్నాడు, తన భారం అంతా కూడా నేను మొయ్యాలి అని దేవుడు నీయందు శ్రద్ధ నిలిపేవారుగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చదువు ఒకసారి. ఆయన మిమ్మల్ని వచ్చి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద అనుకుంటున్నావు నువ్వు. ప్రియమైన బిడ్డ, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా? ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాం. మా బ్రతుకులు మారుతాయా? మేము ఇలాగే ఉన్నామా? ఇన్ని భారాలతో కలిగి మా బ్రతుకులు, మా కుటుంబము ఇలాగున్నది ఏంటి అని నువ్వు చింతించకు. నువ్వు చింతించిన దేవుడి దగ్గరికి వెళ్ళు. నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేస్తే ఆయన భారములన్నీ కూడా ఆయన తొలగించే దేవుడు. దేవుని స్తోత్రం. ఎంతమంది చింతిస్తున్నారు ఈరోజు? ఎంతమంది బాధపడుతున్నారండి? ప్రియమైన బిడ్డలు, ఎందుకు బాధపడాలి? జీవగల దేవుడు మనకున్నాడు, రక్షించే నాదుడు అనుకున్నాడు, రక్షించేవారు మనకున్నారు. కనుక దేవుడు ప్రతి విషయంలో నిన్ను
తప్పించి రక్షించి కాపాడగలిగిన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము చూడండి, 2వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో ఏమంటున్నారు? ఒకని భారములు ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకుని. దేవుని స్తోత్రం. ఒకరి భారములో ఏం చేయడా? పంచుకోవాలట. అలా పంచుకున్నామా? సంఘములో ఉన్నవారు, కుటుంబంలో ఉన్నవారు, బంధుత్వము కలిగి ఉన్నవారు ఏ యొక్క భారములు కలిగి ఉన్నా ఆ భారములో మనం పంచుకోవాలట. దేవునికి స్తోత్రం. ఒకరికి బాగలేదు, ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు, మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి వాళ్ళు వాదార్చాలి, ధైర్యపరచాలి. అది పంచుకోవడం. ప్రియమైన బిడ్డలారా, ఒకడు భయంకర పరిస్థితుల్లో ఉన్నాడు, తిండి లేక పరిస్థితుల్లో ఉన్నారు, వారికి సహాయం చేయడం, మనం పంచుకోవాలి. నువ్వు తిన్న ఆహారంలో కొంత వారికి ఇవ్వడానికి ప్రయత్నించేది. ఒకరు ప్రియమైన బిడ్డలారా, భారాలు ఒకరొకరు చెప్పుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, అలా భారభరితమైన జీవితాలు మీలో కలిగి ఉంటే ఒకరొకరు పంచుకుని ఒకరొకరిని సంతోషపరుచుకునే జీవితాలు మీరు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 68:19 ఉన్నాడు చూడండి. మీరు ఒక్కరెప్పుడో చూసి నేను ముగిస్తాను. దావీదు కీర్తన 68:19 అంటున్నాడు, ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడట? అనుదినము, ప్రతిరోజు కూడా మన భారాలనైనా భరించుచున్నాడట. అవునా కాదా? దేవుడు మన భారాలు భరించుచున్నాడట. సిలువలో చూడండి ప్రియమైన బిడ్డలారా, మనకున్న భారములన్నీ కూడా సిలువలోనే మోసుకొని వెళుతున్నాడు. భారం పైన సిలువలు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు ఏ భారములైతే కలిగి ఉన్నావో అవన్నీ కూడా దేవుడు నేను భరిస్తున్నాడు నీ కొరకు. నీవు చేసిన తప్పుదములు, నువ్వు చేసిన పాపములు అవన్నీ కూడా ఆ గెత్సేమనే సిలువలో, భారమైన సిలువను మోసుకొని వెళ్ళి ప్రతి ఒక్క పాపమనే భారమును తొలగించి రక్షించగలిగిన సర్వాధికారగల దేవుడు మన దేవుడు, యేసు దేవుడు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు కూడా భరిస్తూ ఉన్నారట. ప్రియమైన బిడ్డలారా, పిల్లలు చూడండి, అనేక విషయాలలో తప్పులు చేసినప్పుడు, వినలేనప్పుడు తల్లిదండ్రులు అయ్యో మా పిల్లలు ఈ పరిస్థితుల్లో ఉన్నారేంటని ఎంతగానో ప్రియమైన బిడ్డలారా తండ్రి ఎంతో భారము కలిగి తన భార్యతో చెబుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా ప్రియమైన సంఘమా ఇటువంటి భారములు కలిగి ఉన్నాను. దేవుని దగ్గరికి వెళదాం. దేవుడే నీకున్న భారములు తొలగిస్తాడు. దేవుడే నీ కష్టముల నుండి విడిపిస్తాడు. దేవుడే సాతాను సమూహముల నుండి విడిపిస్తాడు. కనుక నీ భారములన్నీ కూడా దేవుని మీద వెయ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరికి ఒక మాట చూసి ముగించుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక నీ మీద
నా కాడి ఎత్తుకొని నా యొద్ద నెరవేర్చుకొనుడి. అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ప్రయాసపడి మారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్ద రండి, మీకు విశ్రాంతి దొరుకును. ప్రయాసము, ఏ ప్రయాస పడుతున్నావో నాకు తెలియదు, కానీ చీమగల దేవునికి తెలుసు నీ భారం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, అందరూ అంటున్నాడు, ఎన్నో భారాలు మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నువ్వే యొక్క భారాలు కలిగి ఉన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుచున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వే భారంలో ఉన్నావో నాకు తెలుసు, కానీ ఒకసారి మళ్ళీ దేవునికి మనం తెలియపరచాలి. అమ్మ పిల్లలకి వంట చేసింది. ఎందుకు చేసింది వంట? పిల్లలకు పెట్టడానికి కదా, అవునా కదా? కానీ అడిగితేనే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు. నీ యొక్క భారములు ఏవైతే కలిగి ఉన్నాయో ఆయన వద్దకు రండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఈ యొక్క భారములో కలిగి నీవు జీవిస్తూ ఉన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దగ్గరికి వెళ్దాం. నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఈనాడు భారములతో కలిగి ప్రతి ఒక్క జీవితాలలో, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రియమైన బిడ్డలారా, విశ్రాంతి లేదు. ఎంత తిన్నా పడుకుంటే నిద్ర రాదు, తిన్నా జరిగిపోతూ ఉంటుంది. మరొన్న భయంకరమైన ఈ భారములతో మనం నిండి జీవితాన్ని సతమతపోతున్నాయి. ఈ కింద భారాలు భరించడం మనము సరిపోతే బెట్టలు చూస్తున్నాం. ఈనాడు అనేక కుటుంబాలు, అనేక ఆత్మలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, మీరు అలా చేయవద్దు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని నేను ఇస్తాను. ఈ లోకంలో నీకు ఎక్కడికి వెళ్ళిన విశ్రాంతి దొరకదు. నువ్వెక్కడికి వెళ్ళిన సంతోషం ఉండదు. నువ్వెక్కడికి వెళ్ళిన సమాధానం ఉండదు. ఒక దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయనకు వరం చెప్పినప్పుడు, నీ యొక్క ప్రతి ఒక్క విషయాలు ఆయన పాదముల దగ్గర పడి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అంటున్నావా? అనేక భారాలతో కలిగిన జీవితంలో ఉన్న యేసు ఆయన పాదముల దగ్గరకు వెళుతున్నావా? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడుతున్నాడు. యేసుకెళ్తూ అంటున్నాడు, నరపుత్రుడా, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతాను. ఈరోజు నీ సమస్యలు ఏమున్నాయి? నాతో చెప్పుకో. ఏ విషయాలైతే నిన్ను బాధ పెడతాడు నాతో చెప్పుకో. ఆ భారాలు అవన్నీ కూడా నేను తొలగిస్తానని జీవము గల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు ఎలాంటి వారట? సాత్వికుడు. సాత్వికుడు అంటే ప్రతిదీ కూడా భరించినట్టు వాడు. ప్రియమైన బిడ్డలారా, సాత్వికము కరువారు. మోసే సాత్వికుడని రాయబడి ఉన్నది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. ఎలాంటి వాడా? దీన మనసు. కనికరం గల దేవుడు మన దేవుడు, ప్రేమించే దేవుడు మనను, ఆదుకున్న దేవుడు మన దేవుడు. కనుక ప్రియమైన సంగమా, దీన మనసు కలిగి ఉండాలి. దేవుడి దగ్గర అడిగినప్పుడు మన జీవితాలు, మన భారాలన్నీ కూడా ఆయన దగ్గర చెంతకి వెళ్ళి ఒక్కొక్కటి విడమర్చి చెప్పాలి. ప్రియమైన విడల క్రమక్రమముగా నీ ఇంటిలో భారములు, నీ యొక్క హృదయములో ఉన్న భారములు ఆయన తొలగిస్తాడు. ఆ భారములో ఉన్నంత కాలము కూడా నీ బ్రతుకులో సంతోషం ఉండదు, నీ కుటుంబంలో సంతోషం ఉండదు. ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న వారుగా ఉండాలని. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకొనిడి. ఏం చేయాలట? దేవుని దగ్గర ఆ భారమైన జీవితాలను మనము నేర్చుకోవాలట, దేవుని దగ్గర పెట్టాలట. ఈ భారమైన కాడి, ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఎద్దులు భూములు దున్నుతూ ఉంటాయి. అటొక ఇటొక కాడి వాటి మీద పెడుతున్నారు. ఎంతో భారముగా ఆ భూమిని దున్నుతూ ఆ సాలు తిన్నగా వెళుతుంది.
చూడండి ప్రియమైన బిడ్డల, మన యొక్క భారమైన కాడి మన మీద ఉన్నప్పుడు ఆయన నీ భారాలన్నీ కూడా భరించగలడని దేవుని వాక్యము చదవిస్తుంది. ఎత్తుకున్న ఆయన నేర్చుకున్నాడు, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుని స్తోత్రం. ఏం జరుగుతుందా? విశ్రాంతి. భారముల నుండి తొలగిపోయి నీ జీవితంలో నెమ్మదిని, శాంతిని, విశ్రాంతిని కూడా కలుగు చేసిన దేవుడు. ఈరోజు ఎంతమంది విశ్రాంతిగా ఉన్నారు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది నెమ్మదిగా ఉన్నారు, ఎంతమంది ఎన్నో విధాలుగా సమస్యలతో కూరుకున్న ఈ భారములన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జీవితంలో విశ్రాంతి, ఈ కుటుంబంలో విశ్రాంతి, ఈ పిల్లలకు విశ్రాంతి, నువ్వు పనిచేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడిని కనుగరిస్తాడు. లేదా మన జీవితంలో చిరిగిపోయిన సంచివలే ఎంత భారముగా కష్టపడినా, ఎన్ని పనులు చేసినా మన జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈరోజు దేవుని యొద్దకు వెళ్దాం, మనం ఆయన చెంత ఉందాం, ఆయనతో చెప్పుకుందాం. ఆయన వినగల దేవుడు, నీ తండ్రి నా తండ్రి, ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్న దేవుడు, ఆయన విడుచున్న దేవుడు కనుక ఆయన దగ్గరికి ప్రత్యేక విన్నపములు మనము తెలియపరుద్దాం. దేవుని స్తోత్రం. ఎలాగనగా నా కాడు సులువుగాను భారముగాను తేలికగా ఉన్నది. దేవుని స్తోత్రం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెంతో తేలికగా నీ జీవితంలో ఎంతో తేలికై, బాబా నా జీవితంలో నెమ్మది లేదండి, ఎంతో నా జీవితం భారముగా జీవిస్తున్నాం అంటున్నారు చాలా మంది. సులువుగా నీ జీవితాన్ని మార్చుకోగలిగాలి. నీ జీవితాన్ని మార్చుకుంటే ఈ భారాలన్నీ కూడా ఆయన దగ్గర వేద్దాం. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఏ భారంతో కలిగి ఉన్నావు. ప్రభువా, నేను చాలా భారములు కలిగి దుఃఖములతో ఉన్నాను ఆయన. నా పిల్లల గురించి ఎంతో భారముగా ఉన్నాను తండ్రి. నా పిల్లలకు ఉద్యోగం లేదు, భారముగా ఉన్నాను ప్రభువా. నా జీవితంలో నెమ్మది లేదు ప్రభువా, భారాలుగా ఉన్నాను తండ్రి. ఇదిగో నీ ఎందుకు వస్తున్నాం, నేను నా కుటుంబంతో జీవిస్తాం. మాకుంట దుఃఖములు సమాప్తి చేయండి ప్రభువా. ఈరోజు మోయలేని భారాలు మాలో ఉన్నాయి ప్రభువా. ఆ ఎవరిని కూడా తొలగించలేరు. మీరొక్కరే మా జీవితాలు సులువుగాను, నెమ్మదిగాను, శాంతియుతముగాను కలుగగల దేవుడు అని ఒకసారి దేవుని అడుగుదాం. ఈరోజు ప్రేమ సంఘంలో ఉన్న బిడ్డ, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, నీ జీవితాన్ని నెమ్మది కావాలి, విశ్రాంతి కావాలి అంటే దేవుని దగ్గరగా అడుగుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, ప్రభువా మా జీవితాన్ని మార్చండి ఆయన, మా బ్రతుకులు మార్చండి ప్రభు. అయ్యా నశించిపోతున్నాం తండ్రి, అనేకమైన భారముతో కలిగిన మా జీవితాలు ఎన్నెన్నో మమ్మలను ప్రభువా వేధిస్తున్నాయి ప్రభువా. ఇదిగో మా భారములన్నీ కూడా నీ మీద వేయమంటున్నావు ప్రభువా. ఇదిగో మా పనుల భారము నీ మీద వేయమంటున్నావు ప్రభువా. అయ్యా చింతించవద్దని మాట్లాడుచున్నావు తండ్రి. మీ కొందరు చింతించవద్దు, చారణ చేయలేవు చెప్తున్నావు. ఈరోజు నువ్వు చింతించుతున్నావు బిడ, అనేక బాధలను, ఈర్పులను, నీ చింత యావత్తు కూడా ఆయన మీద ఆయన మోసేవాడు, ఆయన వినగల దేవుడు కనుక నీ భారములన్నీ కూడా ఈరోజు దేవుడితో చెప్పుకో. కాకరగా నేను విడుదల చేయబోతున్నాడు దేవుడు, నిన్ను తప్పించబోతున్నాడు, నిన్ను రక్షించుతున్నాడు, నేను ఆదుకుంటానంటున్నాడు. నువ్వు అడిగిన ప్రతి ఒక్కరు కూడా సఫలకృతము చేస్తామంటున్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, నువ్వు మౌనముగా ఉండవచ్చు. దేవుని దగ్గరికి వచ్చే ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు జరిగినా, ఎన్నెన్నో నిన్ను వేధిస్తున్నా, నువ్వెక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు, ఎవరితో చెప్పుకున్నా ప్రయోజనం లేదు, ఏ దేశం వెళ్ళినా ప్రయోజనం లేదు. క్రీస్తు బాబు వారి దగ్గరికి వచ్చి, క్రీస్తు దగ్గరికి వచ్చి, ఆయన ఒక్కడే నిన్ను నీ కుటుంబాన్ని ఆదుకొని రక్షించే సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. The glory mighty of Jesus. పరిశుద్ధాత్మ దేవ, ఓ నీ బిడ్డలు ఎంతో భారముగా కన్నీరు కలుస్తున్నారు తండ్రి. నీ బిడ్డలు ఎంతో చింతిస్తున్నారు ప్రభా. మా బ్రతుకులేంటి, మా జీవితాలు ఏంటని కన్నీరు కలుస్తున్నారు. నువ్వెందులో ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. ఆదుకున్నవాడు నువ్వు ఒక్కడవే ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నిన్నెందరూ మొర పెడుతున్నారు, ఎందరు నీ యొద్దకు వస్తున్నారు,
వచ్చిన ప్రతి వారికి నాయనా నీవు విశ్రాంతిని కలుగు చేయవని అయ్యా నీ సేవకుడుగా నేను బ్రతుకున్నాను. నీ సేవకుడుగా నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. ఇదిగో బిడ్డలు చూస్తున్న దేవుడు తండ్రి, నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి ప్రభా. ప్రతి వాళ్ళని చూస్తున్నావు తండ్రి. ఏ పరిస్థితులు ఉన్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో అందరినీ చూసిన దేవా. హృదయాంతరం ఎరుగుల దేవుడా నీ కొందనాలు. ఎందరు నీకు మొర్ర పెడుతున్నారు వారందరి ప్రార్థన మధ్యాహ్న కాల సమయంలో మీరు వింటున్నారు, నమ్ముతూ విశ్వసిస్తున్నాను ప్రభా. ప్రభా ప్రతి వారిని ఆదుకుంటున్నా, ప్రతి వారిని రక్షించండి ప్రభా. ప్రతి వారికి మనశ్శాంతిని కలిగించేది తండ్రి. అయ్యా ప్రతి వారికి కూడా సమాధానం కలిగి జీవించే బ్రతుకుని ఇవ్వండి ప్రభువా మాకు తండ్రి. మీరే మమ్మల్ని ఆదుకున్న వారి తండ్రి, నువ్వే మా రక్షకుడు తండ్రి. సంఘములో చేస్తున్న వింటున్న ప్రత్యేక ప్రార్థనల ప్రతి మాటలు వింటున్నాను, నమ్ముతూ విశ్వసిస్తున్నాం. The glory mighty of Jesus, the power in the name of Jesus ప్రభు. చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రతి దురాత్మ శక్తులు, క్రియలను పీడిస్తున్న ప్రతి కుటుంబంలో, ప్రతి ఆత్మలో వాటి నుండి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్న నీ నామములో ప్రభువా తండ్రి మీ కొందనాలు చేస్తున్నాను. నీ కృపలో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరవంతరములేసి కానుకలు సమర్పించుకుందాం.